పరిశుద్ధాత్మ లైఫ్. హల్లెలూయా. 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 తననే తారారే తారారే రా రే మంచివాడ మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడ మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. శక్తి కార్యములు చల్లంచి చల్లంచి ఈ శక్తి కార్యాలు పొందేనయ్యా. ఒక బలమైన ఆశీర్వాదపు జదులు కురవబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈవెన్ ఇక్కడ ఉండి వేరే చోట మంచం ఈ పక్కన ఉన్న మంచం ఆ పక్కన జరుపుతూ ఆ పక్కన ఉన్న వస్తువులు ఈ పక్క జరుపుతున్నప్పుడు ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఆన్ ద స్పాట్ లో ఫోన్ చేసి మీరు ఇలా చేస్తున్నారు, అవునా కదా కాదా, అవునా కాదా అంటే వారు వెంటనే ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తామా కొంచెం గట్టిగా? హల్లెలూయా. మీ హల్లెలూయా ఎలా ఉండాలంటే రాజుగారి పక్కన కూర్చున్న కొడుకులా ఉండాలి. ఎలా ఉండాలి? రాజుగారి పక్కన కూర్చున్న, మీకు విషయం చెప్తాను. హల్లెలూయా. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. హల్లెలూయా. ఒక పెద్ద రాజుగారు ఉన్నారంట. హల్లెలూయా. రాజుగారు ఉంటే ఆమె అమ్మ ఎంత తగ్గుతుంది ఇలా వేసుకోకుంటుంది. హల్లెలూయా చెప్తామా? నేనేం చెప్తున్నాను చెప్పండి. హల్లెలూయా. చెప్పిన మీ అందరికీ పేరు పేరున ప్రభు మహిమ మీ మీద అల్లడును గాక. హల్లెలూయా. ఏం చెప్పాను చెప్పండి, మళ్ళీ చెప్పండి. జన్మదినం మనిషికి రెండు ఉంటాయి. ఏంటంటే జన్మదినము, రెండవది మరణ దినము. ఈ రెండే. ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే భూమండలం మీద ఎవ్వరు ఎన్నడూ చూడలేని ఒక ఆయన అన్నారు. ఒక ఆయన ఇంటి చాలా మంది అనేసారు, హల్లెలూయా, నన్ను పాతేంటి, నేను మరలా లేస్తాను అన్నవారు మళ్ళీ లేవలేదు ఇంకా. హల్లెలూయా. నన్ను పెట్టిలో పెట్టి వేసేయండి లోన, నేను పెట్టిన తలుపుని వస్తానని అన్నారు. అంటే వాళ్ళు ఏమైపోయారంటే పరిశుద్ధాత్మ దేవుడితో ఉంటూ
ప్రార్థనాత్మ లేకుండా ఓన్లీ వాక్యమే ధ్యానం చేస్తూ వాళ్ళతో చాలా భయంకర డేంజరస్. ఎవరు? లూసిఫర్ చాలా పక్కా డేంజరస్. తప్పదా చెప్పండి? లూసిఫర్ అంత ఈజీగా తేలిగ్గా చూడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. లూసిఫర్ చాలా కుయుక్తి వాడు. హల్లెలూయా. ఎంత భక్తి పరాకాష్ఠకి వెళ్ళిపోయి రామచంద్రపురం దరిదాపుల్లో మాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మాతో దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి తల్లి పిల్ల పరలోకం వచ్చేయమంటున్నారు, దేవుడు నన్ను పరలోకం వచ్చేయమంటున్నారు అని తల్లి తండ్రి పిల్లలు కూడా మొత్తం అందరూ ప్రాణాలు వదిలేసుకున్నారు. ఇది చాలా కాలం క్రింద జరిగిన సందర్భం. ఇంకొకరు ఏం చేశారంటే, ఇంకొకరు భయంకర చూడండి అంత మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు. హల్లెలూయా. మళ్ళీ మనం ఇట్లా పిల్లల్ని, అది టీవీలో కూడా వచ్చింది, పిల్లల్ని వాళ్ళు ముందు పిల్లల్ని ఆవిడ పేరుట ఎవరో ఏదో ఒక పేరు హల్లెలూయా బలి చేసుకుని తర్వాత వీళ్ళు ఇంటికి రంధ్రాలు పెట్టుకున్నారు. ఆ రంధ్రాల్లో నుంచి వీళ్ళ ఆత్మ వెళ్ళిపోయంట మళ్ళీ వచ్చేద్దంట. ఎలాంటి దుర్బోధలు చూసారా? చాలా భయంకరం కదా. ఏమైంది తెలుసా? వాళ్ళకు కూడా కాలగర్భంగా కలిసిపోయారు. ఏంటి ప్రయత్నం? భూమి మీద మానవుడు పుట్టిన మొదలుకుని ఈవెన్ ఇప్పుడు వరకు కూడా కొత్త సూర్యుని తయారు చేశారంట. సార్ తెలిసిన వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఒక దేశం ఉంది, ఆ దేశంలో సూర్యుడిని కృత్రిమ సూర్యుని తయారు చేస్తున్నారు. కృత్రిమ వాతావరణం తయారు చేస్తున్నారు. దాంట్లోకి వెళ్ళి అది ప్రపంచం, అది పెద్ద ఏరియా. హల్లెలూయా, హల్లెలూయా. మేము వెళ్ళాము. హల్లెలూయా. ఏమైందంటే 15 రోజులు కూడా ఉండలేకపోయారంట దాంట్లోని. ఈ చెట్లు ఈ అంత ప్రకృతి అంతా తయారు చేసి ఆ లోనకి వెళ్ళారంట. అంటే భూమి మీద ప్రళయం వచ్చినా, ఏ భూమి మీద ఏ తెగుళ్ళు వచ్చినా సరే దాంట్లోకి వెళ్తే చాలు మనం హ్యాపీగా ఉంటామని అనుకున్నారంట. మనిషి సక్సెస్ అయిపోయామో, ఇంకా లేదు, ఇంకా ఏం పర్వాలేదు, గొప్ప గొప్ప ధనవంతులు అందరూ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అని ప్రయత్నం చేస్తే 15 రోజులు కూడా ఉండలేకపోయారంట. వాళ్ళు తయారు చేసుకున్న కృత్రిమ ప్రపంచంలో ఒక దేశం వాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా మనిషి మహితుడైపోవాలని ప్రయత్నం, మనిషి ఇంకా గొప్పవాడైపోవాలని. మానవుడే మహనీయుడు. కొట్టకండి, ఈ పాట మంది కాదు. హల్లెలూయా. ఇంద్రలోకమైన దేవేంద్రలోకమైన మానవుడే మహనీయుడు. ఇంద్రలోకము దేవేంద్రలోకం కూడా బాణాలతో నుంచి నేర్చుకుని పైకి ఎక్కేసి వెళ్ళిపోతున్నారండి. అబ్బా, అది నమ్మడానికి వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా. హల్లెలూయా. నా విశ్వాసాన్ని ఎలా పొదుపు పెట్టాలి అని అనుకుంటే, హల్లెలూయా, మన విశ్వాసాలను పొదుపు పెట్టుకోవడానికి దేవుడు చాలా పెట్టాడు చుట్టూ కోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కలిగి ఉన్న దేవుడు అద్వితీయ దేవుడు అనండి. ఆమె హల్లెలూయా కాదు, హల్లెలూయా. నేను కలిగి ఉన్న దేవుడు అద్వితీయ దేవుడు. అంటే ఏంటి? ద్వితీయ అంటే
2 ద్వితీయోపదేశ కాండము, ద్వితీయ దానికి అద్వితీయ అంటే అద్వితీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆ పాట చాలా ఇష్టం. యెహోషువ కమలాకర్ గారు పాడుతుంటారు, రాశాడు, ఆయనే రాశాడు. ఆయన సాక్ష్యం చాలా మధురమైనది. సినీ ప్రపంచ దాంట్లోకి వెళ్ళి వచ్చిన వారు అనమాట. ప్రభు పట్టుకున్నారు ఆయన. అప్పుడు ఆయన రాసిన పాటలో అగ్ని జ్వాలలు వంటి బ్యాటరీ లోటు అయిపోయినట్టురా. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని జ్వాలలు వంటి కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు ఆడా. వచ్చి కదా అది రైటే. కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, జ్వాలలు కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా. యేసును వర్ణించడానికి భూమి మీద ఈ చెట్లన్నీ పెనలై, ఈ ఇళ్ళన్నీ కాగితాలైనా సరే సరిపోదట. అన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశారట రక్త మాంసాలు కలిగి ఉన్న సమయంలో. హల్లెలూయా. ఎందుకు ఇంత అథారిటీ? హల్లెలూయా. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది బలం? నా బలం యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషిలో పుట్టుక చనిపోవడం, ఈ లోకాన్ని విడిచెళ్ళిపోవడం, కాలగర్భంలో కలిసిపోవడం. కానీ ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ ఎవరు కని విని ఎరగని రీతిలో 2024 సంవత్సరాల క్రిందట, హల్లెలూయా, హల్లెలూయా, అందరి కొరకు, మానవులందరి కొరకు లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల. ఆయన పుడుతుంటే ఆయన కడుపులో పిల్లగా అంతమాటగా వేలుకున్నప్పుడే సమాజం వెలేసింది. కడుపులో ఆ పరంతముడు, పరమాత్ముడు, పరమేశ్వరుడు, అద్వితీయుడు, ధవలుడు, రథుడైన నా నజరేయుడైన యేసు ప్రభువారు గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో ఏళ్ళు ఎదిగేవాడు. రహస్యంగా విన్నాడిదాం అనుకున్నారు యేసయ్య గారు. కానీ దేవుని దూత వచ్చి బలపరిచింది. ఈరోజు చాలా మంది యేసుని గర్భధరించుకున్న వాళ్ళు, మీలో యేసు ఇంకా ఇవ్వలేదు, మీరు యేసు పిండములో ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య పిండోత్పత్తి లోన గర్భాలయ గర్భ గుడిలో లోన హృదయాంతరంగాలు అందే నీ కడుపులో నుండి ఏమొస్తాయి? జీవ జలములు ఉబుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మానవ జీవితంలో మరుగైన ఆశ్చర్యమైన సంగతి భూమి మీద ఒకటి ఉంది. ఏంటంటే చాలా జాగ్రత్తగా విన్నా పర్వాలేదు, అజాగ్రత్తగా విన్నా పర్వాలేదు, కానీ వెళ్ళవలసింది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఈ పరిచయం జరుగుతుంది కాబట్టి ఈజీగా హృదయంలోకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఒడ్డుల ఆదిమానుడి
ఆదాము గారికి బొట్టు లేదు. బొట్టుకి లేదంటే ఆయన మట్టిని తీసేశారు. హల్లెలూయా. అవ్వమ్మ గారికి కూడా బొట్టు లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము గారు ఒకే అలాగ కసాలం మంచి ఇద్దరు డాక్టర్ గారు దేవుడే పెద్ద పరమ డాక్టర్. హల్లెలూయా. హల్లెలూయా చెప్తామా. ఏమంటే నిద్ర అదే మరి ఆ వచ్చి బట్టే బైబిల్ చదివి మొత్తు ఆలోచన. ఇది క్రితమైతే చిన్నప్పుడు అయితే పాలు ఇరుకొని సరే అలాగా ఇటో కర్ర కట్టేసి చూసేవాడు. చెయ్యి ఇరిగిపోతే ఒక కర్ర కట్టేసి చూసేవాడు. అది ఎక్కువ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మీకు విషయం, నరులు దేవుడు ఎవరిని చేశారండి? భూమండలం మీద ముందు ఎవరిని చేసుకున్నాడు దేవుడు చెప్పాలి. కాదు అవ్వాదములే బాబు నాకు అంతే మరి నాకు మనం చెప్పేశారు. అదే అవ్వాదములే ఆది దంపతులు. కానీ వారు ప్రకృతి అలవాటు అయిపోయింది. ప్రపంచం దేవుడు ఇచ్చిన ప్రపంచం అలవాటు అయిపోయింది. దేవుడు ఉదయకాలం దిగి వచ్చేవాడట, తర్వాత సాయంత్రం వేళ దిగి వచ్చేవాడట. దేవుడు దిగిరానే ఈ కాలు మీద అవ్వమ్మ, ఈ కాలు మీద అలా కూర్చుని ముగ్గురు ముచ్చట్లు చక్కగా ఆడుతుంటే హల్లెలూయా. హల్లెలూయా. ఒక నాయకుడు కూడా ఇంకొక వ్యక్తి వస్తున్నప్పుడు ఆ నాయకుడికి ఇచ్చే విలువ కూడా ఈయనకి కూడా ఇస్తారేమండి. అలాగే ఏమైందంటే వేల సంవత్సరాలు కోట్లాది సంవత్సరాలు ఆ మహాదేవుడు యొక్క ప్రణాళికను చూడడానికి ఆశ్చర్య చూడడానికి పరలోకం అనే ఒక రాజ దర్బారులో నుండి దేవదూతలు దిగి వచ్చి చూస్తూ వెళ్తూ ఉండేవారట. హల్లెలూయా. హల్లెలూయా. దేవదూతలు ఉన్నారా లేదా? దేవదూతలు దేవుడి యొక్క దూతలు హల్లెలూయా ఉన్నారు. మీరు చూసారా? మీ దేవతలు నేను చూసారని వాళ్ళు అబద్ధం ఆడద్దు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడద్దు. హల్లెలూయా. చాలా మందికి దైవజనులు వస్తారు, అది దేవుడు పంపారని అనుకుంటారు. దేవదూతలు రియల్ గా చూసారా? హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఎత్తుగా ఉంటారు, చాలా బలవంతులుగా ఉంటారు. వాళ్ళ శరీరం ముట్టుకుంటే చాలా మెచ్చిపోతున్నారు, మహిమలాగా ఉంటారు. అందుకే వారిలో నుంచి మహిమ దేవుడు సారిపోయడం మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది దేవుడి లక్షణం కాదు. హల్లెలూయా. యేసు దేవుడి పేరు మంచి దేవుడు. హల్లెలూయా. మంచి ఎలాగైతే తనకు తానుగా వచ్చిందో అలాగే వ్యతిరేకత సభను చీకటి కూడా అలాగే వచ్చింది. హల్లెలూయా. ఈ ఆది దంపతులకు మరలా నిద్ర పుట్టించడం చేయడం లేదు. ఒక్కసారే నిద్ర. అతనికి ఒక్కసారి నిద్ర పోసాడు, ఎముక తీసి బా ఏం సృష్టి అద్భుతమైన సృష్టి చేసిన మహాదేవుడు ఆదాముకి మరణం ఏర్పడేసింది ఆ అతిక్రమం వల్ల. కానీ పగనాలి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను బట్టి రక్షకుడు ఏమండి ఇంగ్లీష్లో ఏమంటారు? హల్లెలూయా. రక్షక బొట్లు. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను చెప్పండి. ఆ కన్నా అదే మరి ఎంత మందిలో మీకు వాక్యం ఎంతుందో చూస్తున్నాను. హల్లెలూయా. 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 ఆదామును చీల్చి ఎముక తీసి ఎంత దేవుడు మధ్యలో రెండు ఉన్నాయి. దేవుడి భాగములో
పురుషులకు సంబంధించిన తత్వం ఉంది. అదే దేవుడిలో నుండి స్త్రీకి సంబంధించిన తత్వం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆదికాండం 1వ అధ్యాయము, హల్లెలూయా, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడు మన స్వరూపమందు, ఎలాగండి? దేవుడు మన స్వరూపమందు, నా స్వరూపం అనలేనా, మన స్వరూపం, మన పోలిక చెప్పున, మన పోలిక. అది ఇప్పుడు పక్కోతో చెప్పండి. నరుడు, నేను నరుడును అని మీరు అన్నారు. మగవాళ్ళందరూ నరుడు, ఆడవాళ్ళందరూ నారీలు. హల్లెలూయా. నా నుండి తీయబడిన దానివి కనుక నువ్వు లారీ కాదు. హల్లెలూయా, నారీ. ప్రేమతో వాళ్ళని చూస్తూ పరలోకం నుండి దేవదూతలు కూడా దిగి వచ్చేసి దేవుడికి నమస్కారం పెడుతుండేవి. ఆ ఆదాము గారికి కూడా వందనాలు చెప్తూ, ఇదే భూమి, కొత్తగా మరి ఇంకో భూమి లేదండి, ఈ భూమి మీద జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సంగతి వింటే ఆశ్చర్యం కదా. ఇవన్నీ నాకు స్వస్థతలు, విడుదల పరిచర్య, ఇవన్నీ ఆయన చేయించుకుంటున్న పరిచర్య. అది నాలో ఏమీ లేదు, అంతా ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. చెప్పాలని అనిపిస్తే హల్లెలూయా. ఈ మొదటి ఆదాముకి ఒక్కసారి నిద్ర పెట్టించాడు. హల్లెలూయా. ఆ నిద్రలో నుండి దేవుడు తీశాడు, మాంసంతో చేశాడు. మళ్ళీ ఇంకా అమ్మగారిని ఏం చేయలేదు, ఇంకొక అమ్మ తీసుకున్నాడు, ఆవిడ ఆదాము తీసుకున్నాడు. దేవుడి ధర్మం అక్కడ చూపించాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని దేనికి పోలిస్తే చెప్పండి? పౌరునికి. పౌరమా 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 నీ ప్రేమ ఎంతో మధురము, నీ ప్రేమ ఎంతో మధురము. జుట్టితేనే కళ్ళ కన్నా పండ్ల కన్నా ప్రేమ మధురము. ఈ ప్రేమ గురించి ప్రపంచంలో ఈ పాటలన్నీ అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన పాటల ముందు పరాదులు. హల్లెలూయా. కొద్దిగా కిటికీల దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం మీ బాగానే ఉంది అటు సైడ్. హల్లెలూయా. కొంచెం లాగేసుకుంటామ్మా నా బంగారు తల్లులు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మొదటి ఆదాము ఎలా అయితే నిద్ర మన భాష ఏంటి చెప్పండి? మన భాష అంటే ఏ భాష? బైబిల్ భాష, పరిశుద్ధ గ్రంథం భాష. పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళు తెలిసిపోతారు. పరిశుద్ధ గ్రంథము ధ్యానించే వాళ్ళ యొక్క భాష మారుతుంది. హల్లెలూయా. నిద్రించారంటారు. ఏమంటారు? చచ్చిపోయాడే అని అంటారు. హల్లెలూయా. మళ్ళీ కానుక వేరు, సందా వేరు. ఏమండి? కానుక వేరు,
సత్తా వాళ్ళ భర్త కానీ హల్లెలూయా. కానుక వేరు, సందా వేరు. సందా సచ్చినోడికి పడతారు. సందాలు వేసుకున్నామండి మనం. సందా వేసుకుని ఆ కార్యక్రమం ఏదో చదువు. అది కానుక వేరు. కానుక అంటే అది దేవునికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మన కొరకు ఒక కానుక వచ్చింది. ఆ కానుక పేరే కన్యక గర్భమునందు సృష్టింపబడిన ఏకైక అద్వితీయ ప్రభువు నా నజరేయుడైన యేసయ్య. వచ్చినప్పుడు వాయించి పండు ఏదో ఒకటి వాయించి అలాగా. హల్లెలూయా. ఆ వస్తున్న బాబు సామాన్యుడేం కాదు. అవలీలుగా వాయించేస్తారు. తర్వాత పాటలు కంపోజింగ్ చేస్తారు. అట చాలా సిస్టమేటిక్. మామూలు ఎంత తగ్గించుకుని ఉన్నారో చూడండి. హల్లెలూయా, ఆమేన్. గొప్ప గనులు వాళ్ళు. దేవుని వాళ్ళ ఫాదర్ గారు, వాళ్ళ సిస్టర్ గారు, పెద్ద బాబు, వీళ్ళందరూ. హల్లెలూయా. అంటే దేంట్లో గనులు? వారు అన్ని విషయాల్లో ఘనంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారే మొత్తు పెట్టేశాడు ఆదాముకి, కానీ కడపటి ఆదాముకి మొత్తు లేదు. అది పాయింట్. మొదటి ఆదాముకి మొత్తు పెట్టి ఎంత ప్రేమించాడో చూడండి. దేవాది దేవుడు ప్రేమించి అస్సలు ఈ బాధ అనేది నా కొడుకు తెలకూడదు. పక్కతో చెప్పండి, నేను పడిన బాధలు నా పిల్లలు పడకూడదు. నిజంగా ప్రార్థనలో బాగా ఉంటుందో ఉండదా? చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కాకినాడ పరిసర ప్రాంతంలో సేవకు వెళ్ళి మాకు వేరే సేవకుల దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు. నేనేమో కుదురుండను కదా. హల్లెలూయా. మీ బాబు ఏం చేస్తున్నారంటే అనపోయేవే ఎలా రాదు. చిలక జ్యోతిష్కం కాదు ఇది, ఇంకోటి కూడా కాదు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే మనము మౌనంగా వినవలసిందే. గట్టిగా రెండు చేతులు ఆయన అను పక్కలతో చెప్పండి. ఓయ్ బిడ్డ, పక్కలతోను. ఓయ్ బిడ్డ, ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడుతూ ప్రారంభమైతే హల్లెలూయా, ఇంకా నేను ఆనందిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడడం ప్రారంభం దగ్గరకు వచ్చింది. చెప్పాలి. నా కోసం ఆయన మాట్లాడతారంట. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న వార్డ్ నెంబర్ పరిచయం అయిపోతేనే, నేను చిన్నప్పుడు ఎలక్షన్ కూడా సరిగ్గా సర్పంచ్ హల్లెలూయా లెక్కింపు జరుగుతూ ఉంది. జరుగుతుంటే ఆ లెక్కింపు గారికి ఒక స్కూల్లో అనమాట జరుగుతుందంటే ఈ వస్తే ఉంటాయి కదా, పెరుగుతుంటాయి కదా. హల్లెలూయా. దాంట్లో ఒకసారిగా పచ్చర్ది ఎక్కువ పెరిగిపోయి మా అన్నయ్య ఏమో తప్పు అయిపోయి అందరూ జడిచిపోతున్నారు. నేను మాత్రం గవర్నమెంట్ కూర్చుని ఉన్నాను అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్కూల్ గవర్నమెంట్ కూర్చుని ఈ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం,
ఈ పక్కన వాళ్ళతో అడగడం, వీళ్ళు మన రేసు పెరుగుతుంది అన్నప్పుడు ఇలా ఊపుతున్నప్పుడు వీళ్ళేమో ఎగురు గొంతులు వేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ రేసు తగ్గిపోతున్నప్పుడు ఎక్కడికక్కడ రేసు తగ్గింది అని మళ్ళీ చెప్పుకుంటు ఇలాగా లాస్ట్కి ఏమైందంటే 300 ఓట్లు మెజారిటీతో దిగ్విజయముగా గెలుపు పొందారు. హల్లెలూయా. సంపాదించుకోవడం మాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మా అన్నగారికి అసలు తెలియదు ఆయనకి. హల్లెలూయా. అందుకే జ్ఞానులను అధికారులను ఆశ్చర్యపోయే విధంగా హల్లెలూయా, హల్లెలూయా, ఎప్పుడు ఎవ్వరు ఊహించలేని ఎక్స్పెక్ట్ చేయలేని స్థలంలో నుండి దేవుని వాక్యము బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే, ఆసక్తితో నిన్ను ఆనందమానందమే. హల్లెలూయా. వదిలేస్తున్నారా? ఇన్ని బైబిల్ తెచ్చని చూసారు అక్కడ. హల్లెలూయా. ఇంకా లోన్ ఇంకా 4 బైబిల్ ఉన్నాయి. హల్లెలూయా. 3 రకాల బైబిల్ ఉన్నాయి. హల్లెలూయా. ఎవరిని చూడండి, పాట చూడండి, పాట పాడేసి దేవుని కనపరచుదాం. ఆమేన్. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53:5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎందుకంత సైలెంట్ గా ఉంటున్నారు? ఆ మాట వినండి ఒకసారి, ఎంత బాగుందో. చదువమ్మ బిడ్డ. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము, అది అట్లా ఉంచి ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 8వ Thank you, Holy Ghost. Hallelujah. Hallelujah. ఈవెన్ నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పాయింట్ చదవాలనుకుంటా. 27వ వచనం చదవాలి. దేశములో ధ్వజములను ఎత్తుడి, దేశములో ధ్వజములను ఎత్తండి, జనములలో వాకానాదము చేయుడి, దాని మీదకు పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి, దాని మీద పడుటకై అరారాతు మిన్ని అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి, దాని మీదకి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి, రోమము గల గొంగలి పురుగు నంత విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి, దాని మీదకి పోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను
వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వ దేశమును ఆ, జనులందరినీ ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠించడము. రెండవ మాట ఏంటంటే హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 36వ లేఖన చదవమ్మా. యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుము, నీ వాక్యమును నీ వాక్యమును నేను జరిగించుదును. అది నీ నిమిత్తం అక్కడ జాగ్రత్తగా పోతే వ్యాజ్యం అనకపోతే వాయిద్యాలు అయిపోతాయి. వాయిద్యాలు వేరు, వ్యాజ్యం వేరు. వ్యాజ్యం అంటే యుద్ధం. హల్లెలూయా. నేను జరిగించదును, నీ నిమిత్తము నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేను ఎండగట్టుదును, దాని ఊటను ఇంకిపోజేయుదును. ఆ కిందకి వెళ్తే 39వ వచనం చదివితే మనకు వారు సంతోషించి మేలుకొనగా చిరకాల నిద్ర నొందునట్లు అది వారు తప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఏమండి ఏంటి మాట? మద్యమని వచ్చింది. నా బైబిల్లో ఉందా, మీ బైబిల్లో ఉందా? ఏంటి కన్ఫ్యూజ్ ఏంటి? ఈ విధానం ఏంటి? మీరు అనుకున్న మద్యం కాదు ఇది. పరిశుద్ధాత్మ పూర్ణులయ్యి అన్య భాషలతో మాట్లాడుతుంటుంటే ఆది కాలంలో వాళ్ళందరూ మద్యముతో మత్తులై ఉండకూడదు. ఇది మద్యముతో కూడిన మత్తు కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన అభిషేకము. హల్లెలూయా. ఎందుకు పడిపోతారు? ఎందుకు తట్టుకోలేరు? ఒక మత్తు. అక్కడ ఆదాముని కొడుకు చీల్తున్నప్పుడు చిన్న బాధ కూడా అని కూడా అనకుండా ఇంజక్షన్ చేస్తారు. ఇంజక్షన్ చేసినప్పుడు కూడా ఒక్కొక్క ఎర్ర ఇంజక్షన్ ఉంటుంది. బాబోయ్ ఆ బాబోయ్ నేను చూశాను దాని సంగతి. సరిగానమ్మా మంచి నీరసం వచ్చిన టైంలో బి కాంప్లెక్స్ అంటది. ఏకంగా మందు చిన్న చేసుకుంటుంది. చూసారా? అది కాదు, దానికి సపరేట్గా ఉంటుంది. తీరా చూసి ఆ బుట్టి ఏమో ఎంత అంటే 10 రూపాయలు. లైబ్రరీకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందరూ కొనేసుకోకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లో బీపీ వచ్చినప్పుడు మాత్రమే చేయించుకుంటారు ఆ ఇంజక్షన్. ఉపవాసాలతో జాగరణలతో, జాగరం అంటే ఆచారం కాదు. హల్లెలూయా. నాకు నేనే దేవుడి గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రాణ సమస్యలు వెళ్ళిపోతున్నప్పుడు హల్లెలూయా కవిత లేమో అన్నారండి. చనిపోయిన బిడ్డని దేవుడు తగ్గించాలని ఏమన్నంటే ఆవిడికి బలం పొందే ఆహారాన్ని పెట్టండి అని యేసయ్య చెప్పారు. హల్లెలూయా. అలా చెప్పారు. గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన ఉపవాసాలు చేసి అతి చిన్న వయసులో ప్రభురాజు లేకపోయారు. కానీ ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి. ప్రభుత్వం బుర్రూతులు వేస్తున్నాయి. సంఘాలను బలమైన అగ్గి దిగిపోతాయన్నమాట. ఇక్కడ ఏం రాస్తుంది? ఇక్కడ శిలకాలు వారు సంతోషించి మేలుకొనక శిరకాలం కాదు. హల్లెలూయా. ఈ నిద్ర సాధారణంగా శరీరం దేహం అలసిపోయే నిద్ర ఉంది. సాయంత్రం దాకా అలిగిపోయి అలాగా అలసిపోయి అలసట వచ్చిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? తక్కువ చెప్పండి. నిద్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎన్నో ప్రాణాలు నిద్ర కోల్పోయిన జీవితాలు కనబడుతున్నాయి. హల్లెలూయా.
నువ్వు నిద్ర పడుకుందామని కన్నులు మూసుకుంటున్నావంట. కళ్ళు మూసుకుంటుంటే అన్ని జాగ్రత్త, చాలా సిగరెట్ పోయి చెప్తున్నాను నేను. లూసిఫర్ గుట్టు బట్టాలవుతుంది. హల్లెలూయా. ఒక ఇల్లుని మనము దోచుకోవాలంటే ఇంట్లో ఉన్న బలవంతుని బంధించాలి. అది నేనంటున్న మాట కాదు, బైబిల్లో రాస్తుంది. ఏ ఇల్లు? ఈ ఇల్లు కదండి, ఈ లోకంలో ఇల్లు కాదు. ఈ దేహం అనే ఇల్లు, ఈ శరీరం అనే ఇల్లు. ఈ శరీరం అనే ఇల్లే ఒక ముళ్ళు. బాగుందా ఈ జల్లు? అందుకే హల్లెలూయా. ప్రియుడాని ప్రేమ పాదములు చేరేతి నెమ్మది నాదియే. ఆసక్తితో పాడే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆచార్యమే ఆచార్యమే ఆరాధనా ఆరాధనా ఆచార్యమే ఆరాధనా ఆరాధనా. యేసు ప్రభు వారు దేవాది దేవుడు. మొత్తం కూడిపోలేదు ఆయన. మొత్తం పెట్టడానికి గడ్డ పీసేయాలండి. గడ్డ పీసి ఎవరికి ప్రవేశం చెప్పరా అన్నారు. ఇడుగుతులు గుద్దారు. మాలో ఎవరో గుద్దారు నిన్ను ప్రవచించు అంటే ఆ దినాల్లో యేసు ప్రభు వారి ప్రవచనాలు చెప్పేవారు. కానీ వెనకాల నుంచి నీకు గమనించడం ఒకసారి. లాస్ట్ సీన్ కరుణామయుడి సినిమాలో మొత్తం అంతా ఉంటుంది, కానీ ఏంటది జీసస్ తీసేది కదా, అది కాకుండా లాస్ట్ సీన్ చాలా రియల్గా ఆ లూకా స్వార్థలో ఎలాగైతుందో అలాగే తీశారు. దాని పేరు జీసస్ అని కొడితే వస్తుంది. హల్లెలూయా. ఆ ముళ్ళు అంటే 12 ముళ్ళు ఉండేటండి కొరడానికి. అలా కొడుతుంటే అలా కొడితే మాంసంకి తగులుకుని చేప పెట్టే గేలాలు ఉన్నాయి కదా, ఆ గేలలాగా ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని ఇలా లాగేవారట. లాగుతుంటే నా యేసు యొక్క చర్మం రక్త చూపించాడు. మొత్తం ఎక్కడ ఈ భాగం కూడా మొత్తం సగం ఊడిపోయాయి మాంసం. అంత బాగుంది. అయితే బాధలు కొరడాలతో కొట్టించబడ్డారు. 1-39 దెబ్బలు. హల్లెలూయా. ఆ 1-39 భయంకరమైన వ్యాధులు ఉన్నాయి భూమి మీద. వాటికి ఇప్పటికీ మెడిసిన్ కూడా కనిపెట్టలేకపోయారంట. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారి దగ్గరికి ప్రజలందరూ వస్తుంటే, యేసు ప్రభువారి దగ్గరికి కొండలకు యేసు ప్రభువారి దగ్గరికి తారాలి జల సముద్రంలో వెళ్ళిపోతున్నట్టే వీడు నజరేయుడైన నజరేయుడు కదా, వడ్లంగి వాడైనటువంటి యేసు కుమారుడు కాదా అని అనుకునేవారట. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా. దేవుని యొక్క మహాత్యం ఏంటో నీకు ఈవేళ కళ్ళారు తెలిసిపోతుంది. ఆమేన్. మొదటి ఆదాము ఏమో ముద్దు పెట్టాడు, తన సొంత కుమారుడి మట్టితో చేసిన వాడికేమో మట్టిని పడ్డాడు, కానీ ఆయనలో నుండి వచ్చిన జనితైక కుమారుడు. హల్లెలూయా. ఆయన చిత్తమును నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అందుకే అంటుంది, మీ దేవుడును నా దేవుడు అని కూడా యేసు శిష్యులతో చెప్పారు. హల్లెలూయా. దేవుడు ఏమనుకుంటున్నాను ఇలా కదుపు పట్టుకోవాలి కదా, అంటే కదుపు
అయిపోయింది అంటే మొత్తం వస్తుంది. హల్లెలూయా. 5 నిమిషాలు చెప్పండి మొత్తం. హల్లెలూయా. స్తోత్రం చెప్పరా. అది ఎప్పుడు వచ్చింది నాకు. హల్లెలూయా. పాస్టర్ గారి పిల్లలు చదువు ఇంజనీరు టీచర్ కదా, మరి ఈ సేవ ఏం చెప్తామంటే రిటైర్మెంట్ ఎక్కువగా చేసుకుంటారండి ఆ పిల్లలు. హల్లెలూయా. అరే సేవ అంటే ఇలాగా అనుకుంటున్నావా నువ్వు అని అనుకున్నాను నేను. హల్లెలూయా. సేవ. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా చూడాలి నా వైపు, అందరూ చూడండి అమ్మా. సేవ చేసేవారు ఆరాధకులు అవుతే కనుక ఆ ఆరాధన అభిషేకం ఏం చేస్తాయి? ఎంతో సౌఖ్యం లాక్కులు చేస్తాయి. యథార్థంగా ఎంత ప్రార్థన చేసావో నేను ఖచ్చితంగా పెరుగుబోతున్న అనుకోవడానికి తీసుకుపోతాను దేవుడు. హల్లెలూయా. 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 గుర్రాబా లందరబాలు సత్రకాలు కేంద్రీ బలరదరబా రీతికి రబరబరదరబా. నేను అన్ని భాషలో మాట్లాడుతున్నాను అనుకుంటూ ఇంకేమైనా అర్థమైందా? ఇది దేవుని దూతలకు కూడా అర్థం కాని భాష, భూలోకానికి అర్థం కాని భాష, కాని భాష, మనిషికి అర్థం కాని భాష పేరే పరిశుద్ధాత్మ అన్య భాషల వరము. అరే బాబు తమ్ముడు, అన్య భాషలు పలికొంది ఏమవుతుందని చెప్తున్నాను ఇప్పుడు విన్నాం. మీలోనికి వచ్చిన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. ఈజ్ ఇన్నర్ లోన. ఇన్నర్ అంటే ఇన్సర్ట్ అంటారు. అవునండి. ఏదో సొట్ట కాదు, ఇన్సర్ట్. హల్లెలూయా. మా ఇంటికి చూడొచ్చారండి. చుట్టాలో కూడా తెలుసు. ఒక అతను నాకు ఆగవచ్చు ఇక్కడ, ఆయన చదువుకోలేదు. చదువుకోపోతే ఏమన్నా తెలుసా? ప్రస్తుతం మాట ఇస్తానికి నేను పొలం వెళ్ళాను. రామపురం చేశారు. అదేలయ్యా. దాచారామనికో దాచారం చేశారు. అదేలయ్యా. ఇలా విచిత్రం మర్చిపోయారు. అదేలయ్యా. సోదరు చెప్పండి. అదేలయ్యా. అరే బాబు, కోసం శ్రమ పడితే అసలు ఆయన రుణం ముంచుకోలేదు. రుణం ముంచుకోరు కాదా? నువ్వు గ్లాసు మంచినీళ్ళు ఇచ్చితే నువ్వు కొంత ఏది. హల్లెలూయా. ఒక్క 2 నిమిషాలు మోకాన్ని చూసే. హల్లెలూయా. హల్లెలూయా. నీకంటే ఎక్కువగా నీ మీద ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం పేరు ద హోలీ గాడ్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ జీవితము. ఆయన పరలోక తత్వాల్లో నీ కోసం సింపుల్, నీకు కాసేపు సింపుల్ వస్తుంది. సింపుల్ వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు అప్పుడే లాగేస్తే పప్పు ఇవిడికి. హల్లెలూయా. ఎంత అంటే అసలు కాలాగం చేతులు లాగా ఊపిరి అందేస్తూ ఉంటుంది, బాగా చేస్తుంది, చెప్పు చేస్తుంది. కానీ ప్రార్థన అన్నప్పటికీ ఏమవుతుందంటే స్తోత్రం హల్లెలూయా. ప్రభా తండ్రి సైతానప్ప వద్దు. ప్రభా తండ్రి నాయన హల్లెలూయా. పొరపాటున ఎప్పుడు ఇలాంటి ప్రార్థన చేయకండి. నేను చేశాను అలాగే. హల్లెలూయా. నేను చేశాను బాబా అయ్యారు. హల్లెలూయా. ఏమైనా తెలుసా? తండ్రి నాయన యేసయ్యా, తండ్రి ఇగో నాయన ప్రభా, తండ్రి ప్రార్థన ఉన్నప్పటికీ, వాక్యం ఉన్నప్పటికీ ఎలాగో చెప్పడం తెలుస్తలేదు. అలా చెప్తుంది. నేను
నీ దగ్గర దేవుడు అయితే ఎందుకంటే అంత మళ్ళీ నీవే దేవుడితే నాకు నిద్ర రాకు అంతే. 3 నెలలు కాదు, 3 నెలలు కాదు, 2 నెలల 15 రోజులు, 2 నెలల అధికలో పాయింట్లు గుర్తుంటాయి. సాయంత్రం అయినప్పుడు నిద్ర రావట్లేదు. ప్రార్థన చేసుకున్నాను 2 గంటలు 3 గంటలు చేసుకున్నాను. 1 గంట 2 వచ్చేస్తుంది. కంటిన్యూ కునికి రావట్లేదు. హల్లెలూయా. కొన్ని ప్రార్థనలు మనం చేసే మనం తెచ్చుకుంటాం బాధలు. హల్లెలూయా హల్లెలూయా. వచ్చే ప్రభా ఇప్పుడు వచ్చాయి అంటే ఆయన వచ్చాడు ఆల్రెడీ. హల్లెలూయా. వచ్చేసిన దేవుడితో నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి? 2 ఉన్నాయి. ప్రార్థన ఉంది, విజ్ఞాపన ఉంది. హల్లెలూయా. అంగళాలు ప్రార్థన ఉంది. అంగళాలు ప్రార్థన రోదన ప్రార్థన. ఆ రోదన ప్రార్థన కడుపు నుంచి చాలా చాలా ప్రయాసపడుతుంది అంట. ఈ ప్రార్థన అనేది చాలా భూమి మీద కంటే అసలు ప్రార్థన అనేది జీవితానికి మూలాధారం. మానవ మనుగడ ఎదరికి తీసుకువెళ్ళేది ప్రార్థన మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రికరబదర రబలా రెండరక సందర్భల బరబా. హల్లెలూయా. ఏంటి అన్య భాషలు? ఈ అన్య భాషలు ఏం చేస్తాయంటే 9 వరాలను ఏం చేస్తాయంటే ఫిల్టర్ చేస్తాయి. హల్లెలూయా. ఫ్యాన్లు ఏమన్నా గురికి లాగేస్తున్నారంటే ఫ్యాన్ లేకపోతే మొత్తాన్ని స్థాపన తెచ్చేస్తున్నారు. హల్లెలూయా. అవసరమైతే అయ్యగారు ఏమంటారు కాదని చెప్పి తలగాడు కూడా తెచ్చేస్తారు. సోదరుడు అప్పుడే ఏ చెప్పులైనా వెళ్ళినా సరే బాలంగా ప్రార్థన చెప్పడు. దొరకలేదు కానీ వాళ్ళ లాస్ట్ లో మనం వెళ్తాం. హల్లెలూయా. లాస్ట్ లోకి వెళ్తే ప్రసంగాలు లేవా? ప్రసంగాలు యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి, లేకపోతే RTV లో వచ్చేస్తున్నాయి, యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి. ట్యూబ్. హల్లెలూయా. యూట్యూబ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి పొందుకునే స్థలం పేరే ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంతో ప్రేమ ఎంతో గాలి నవైన నీకు పరిశుద్ధాత్ముడా. ఎంతో ప్రేమ ఎంతో గాలి నవైన నీకు పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా. దెయ్యం ఉంటే పారనివ్వదు, సైతానిలో ఉంటే ఆరాధన చేయవద్దు, అపవాది పొందడం ఉంటే నీవు కాలిపోతూ ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. మీకు తెలుసా? హల్లెలూయా. ఒక బలమైన కార్యాన్ని దేవుడు చేయడానికి ప్రపంచం మీదకి వచ్చింది. ఆయన అమాయకుడు, నువ్వు అనుకున్నంత అమాయకుడు ఏమి కాదు. హల్లెలూయా. ఆయన రాజ్యము వేరు, ఆ రాజ్యము కొందరికి. హల్లెలూయా హల్లెలూయా. అని అది ఒక ఆయన చేయను. హల్లెలూయా హల్లెలూయా. సెలవుల్లోకి వచ్చేసింది. హల్లెలూయా. ఊరన్నో యేసన్న నరన్నో యేసన్న ఊరన్నో యేసన్న నరన్నో యేసన్న. యేసయ్య మాటలకి మనం నవ్వుతుంది, యేసయ్య మాటలకి ముట్టాములే. యేసయ్య మాటలే యేసయ్య యేసయ్య మాటలకి రక్షణ రక్షణ నమ్మల పోతే యేసన్నో యేసన్న యేసన్నో యేసన్న. బాబు నన్ను పిలిచాడు నా యేసు దేవుడు. బాబు నన్ను పిలిచాడు నా యేసు దేవుడు.
మీరు అసలు నవ్వు నిజంగా చేతులు ఇలా ఓడదీసేసుకుని అలా తగిలించేసుకుని పిల్లలాగా మన దేవుడు చేస్తుంటే హల్లెలూయా ఎవరు తయారు ఇంటికాడ దండి తగిలించేసుకుని చెప్పండి చేతులు హల్లెలూయా సోదరు చెప్పండి. అందుకే దేవుడు వాటిని మామూలుగా పెట్టినట్టు ఇదిగా నువ్వు తయారు చేయి ఇలాగా హల్లెలూయా 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 చెప్పండి హల్లెలూయా. అమ్మా దేవుడు నిన్ను ఎట్లా చేశాడు తెలుసా? అసలు నీ గురించి నువ్వు తెలుసుకుంటేనే జీవితం సరిపోదు. హల్లెలూయా. మనలో పెట్టిన నాలన్నీ అంటే చాలా వేల కిలోమీటర్లు దూరంతంట. అన్ని అలా ఉంచాడు దేవుడు. 7 పరులతో దేవుడు మనిషిని చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. 3 గ్రూపులు ఉంటాయి. ఒక ఒకసారి గ్రూపు, ఒక గ్రూప్ ఏమో శిక్ష గ్రూపు, ఇంకొక గ్రూప్ ఏమో బలపడే గ్రూపు, ఇంకొక గ్రూప్ ఏమో వేసారు అనుకోండి కూర వేసారు. హలో హలో ఏసనో ఏసన్నా ఏసనో ఏసన్నా వారిని అడుగుతాను పావు వారిని పావు నన్ను పాటు పిలిచాను కాపాడండి నీ పదవులు కదా మోసుకుని వెళ్ళాము కొంచెం టైం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం వేద గ్రంథం నుండి దివ్యాకృతి మన పొందుకోవడానికి ఏం చెప్తున్నారంటే హల్లెలూయా హల్లెలూయా. మీకు తెలియని సంగతి నాకు తెలియని సంగతి దేవుడు బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. రాజ్యం దేవుడి, రాజ్యాలు దేవదేవునివి. హల్లెలూయా. నాకు కోరుకుంటే తప్ప అన్ని పాటలు సమకూర్చుడు అనేది ఒక ఆశ్చర్యమైన తలంపు ఉండేది నాకు. కానీ ఏమైంది తెలుసా? ఆ పాటలన్నీ ఒక్కొక్కటి వచ్చేసాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయిపోయింది, ఫోటో అయిపోయింది, కంగారు పడకండి. పక్కన చూసి అప్పుడే హల్లెలూయా. వీడేమో భోజనం చేయకుండా రమ్మన్నాడు. హల్లెలూయా. అవన్నీ అలాగా చల్లారిపోయి అలాగా అనుకోకండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు అద్భుతాలు చేసి నిన్ను పంపించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో ఉండి ప్రార్థన ద్వారానే ప్రపంచాన్ని కదిలించగలిగిన శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఎవడో ఏదో సరదాగా ఏదో మామూలు అలవాటుగా ప్రసంగించడానికి పుట్టిన వ్యక్తి కాదు. అసలు శేషు ప్రసంగం మళ్ళీ చేయడానికి నాకే ఇష్టం ఉండదు. హల్లెలూయా. చెప్పిన చరిత్ర అది వేరే కోణంలో వెళ్తుంది. హల్లెలూయా. యెషయా గ్రంథము 41, chapter 41.
ఏదో లేఖనం చదువు. నా సేవకుడైన ఆ, ఇశ్రాయేలు ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, అబ్బా బూది అంతముల నుండి బూది అంతముల నుండి నేను పట్టుకుని దాని కొండల నుండి పిలుచుకున్నవాడా, ఆ? పిలుచుకున్నవాడా, ఆ, నీ దాసుడనియు, ఆ. నేను ద్వేషింప ఏర్పరచుకుంటున్నానియు, ఆ. నేను నీతో ఉన్నాను, ఆ. నీకు తోడై ఉన్నాను, నీకు తోడే ఉన్నాను, భయపడకుము, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను. కానీ పైనమో ఇశ్రాయేలు అని పిలిచారు, తర్వాతేమో యాకోబు అని పిలిచారు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఉపేక్షక అంటే నెట్టివేయక నిన్నే ఏర్పరు నేను నీతో చెప్పి ఉన్నాను, ఏమే నీకు తోడే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మెసేజ్ ఇదే. ఏంటన్నమాట అంటే హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు. హల్లెలూయా. 18వ వచనం చదువమ్మా. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అది. హల్లెలూయా, ఆగేరా అధ్యక్ష, ఇలా చూడండి అధ్యక్ష. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధ దేవుడు. అబ్బా, హల్లెలూయా. ఏం దేవుడు అండి? కేరళ బైబిల్ ఇది కేరళ బైబిల్, తెలుగు తర్జుమా కేరళ. ఇది మన ఇండియన్స్ తయారు చేసినటువంటి అతి సులువైనటువంటి ఆధారాలతో రాశారు ఇది. హల్లెలూయా. ఇది కొరియన్ బైబిల్. ఇది చెప్పడం. హల్లెలూయా. అమ్మాయి అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. జోకర్ కాదు ఇక్కడ, ఉపయోగించడానికి జోకర్ని కాదు. హల్లెలూయా. కోదపస్యము యోధోద్రపు సింహానికి పుట్టిన బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుభవేళ స్తుతబలి సంగీతమా నీకేనయ్యా ఆరాధన. నా చిన్నప్పుడు సేవకు పెద్దకొండ టీ రాసుకుని గారు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ గారు దగ్గరగా శాంతి వద్దన గారు గారికి చేసేవాడు. ఇంకా అందరి దగ్గర మంచి రెప్పైన వాళ్ళు ఇంకా అలా చూస్తూ ఏకాగ్రతతో అలాగా వారిలో నుంచి వస్తున్న ప్రతి వాక్కును తింటూ ఉండేవాడిని. ఈ చేతులు లేకపోయా లోనున్న అంతరంగ పురుషుడికున్న చేతులు లేగాలి. లోన ఒకడు ఉన్నాడు అనంత పక్కలతోటి మీరున్న డూ ఉపయోగించండి, ఉన్న దీ ఉపయోగించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఓ బాగా మంచి నిద్ర వచ్చేస్తుందంట ఒక ఆవిడికి. హల్లెలూయా. మామూలుగా కాదు పాపం, తెల్లవారులు పాపం మరి కష్టపడిపోయి జంతువులు ఇవన్నీ పప్పలన్నీ వండేసిందేమో. హల్లెలూయా. చూడడానికి వచ్చాక నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చేస్తుంటే పాస్టర్ గారు ఉన్నారంట, ఇందులో ఎవడైనా నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ఎవడైనా చేయొద్దని రానండి.
అది అర్థం కూడా ఎలా అంటే గట్టిగా చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తే ఇది అంతమంది మహాచరి హల్లెలూయా చేయండి అన్నాడు. అనగానే ఎవరి తప్ప ఇప్పుడు ఎత్తేసింది. ఎదిగా పుష్పమాత ఎవరి పుష్పమాత కమ్మగా హాయిగా చూద్దాం ఏ సత్యం సైతాన్ ఇలా అనుకుంటున్న టైంలో గమాలు చేసేసింది. ఆ పక్కన నుండి ఆవిడ అంటున్నట్ట చెప్పరే శబ్దం కనిపెట్టారా? అదే పక్కన ఆవిడ అన్నట్ట అక్క దింపే దింపే బాబు చెయ్య చెప్పరా ఏం చెప్పాలి దింపవే బాబు అంటే అసలు ఏం చెప్పాడు ఇదో పక్కన చేయాలన్నాడు. నువ్వేమో పుష్కరి ఇచ్చేసావు అమ్మాయి చూస్తున్నారు అన్నంత పక్కాడు. అప్పుడు ఈవిడ ఎలా మాట ఏం తెచ్చా ఎలా రాసా ఎందుకు ఇస్తాను నేనే ఇద్దరు ఉండబెట్టి ఆయన కూడా పలుకుని ఇక్కడ అవ్వలేదా అదే దీనిలో ఎవరు కాడికి వెళ్తారు ముందు చేస్తుందా అని ఎవరన్నా చెప్పు అన్నారు కాబట్టి ఆయన కాబట్టి నేను తెలియదు గొప్పగా చదివేస్తారు మళ్ళీ ఇంకో ఎముక తీసేసి మరి ఇంకో బొమ్మ చేసి ఇచ్చేస్తాడు. నీకే వెళ్ళు తినకపోతే కొండు ఫ్యామిలీ కొట్టేసిలాగా చేసి ఆ బొమ్మ ఏం తినకపోయి పెట్టిందిరా తింటారా అని పుచ్చుకుని తినేదంటే కొట్టేసింది. హల్లెలూయా. కొండ తిరిగానే వాళ్ళ కళ్ళు ఏమయ్యాయి బాగా తెరవబొట్టు. తెరవబొట్టు అంటే అర్థం తెలుసా? అప్పటి వరకు వారికి తెలియని ఒక రహస్యము సిగ్గు బిడియం రెండు వచ్చేసాయి బయటికి. పాపం ద్వారా మొట్టమొదట ఏంటంటే సిగ్గు బిడియం అబద్ధాలు మాట్లాడతాం. ఒకరి ఒకరికి నెపాలు వేసుకోవడం. నా ఉపయోగం తండ్రి గారండి అమ్మ గారు నా ఉపయోగం ఎందుకో మీరు అడిగాను మిమ్మల్ని అమ్మమ్మ నేను అడిగా మీరు ఇచ్చారు ఆ అమ్మ తెచ్చిచ్చింది నాకు పండు ఆవిడ అడగండి అంటే ఆ అమ్మ ఏముందంటే నన్ను అడగద్దు అదిగో ఆ పవన్ అడగండి అంటే అక్కడ ఏమైందంటే అక్కడ చిక్కిపోతాయి. అక్కడ లైన్ వచ్చేసింది. అక్కడ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట పోయి వెళ్దాం. యెషయా గ్రంథము 41 పురుగు వంటి యాకోబు ఎలాగా పురుగు వంటి యాకోబు అది ఎలాగన్నారు ఇట్లా పురుగా పురుగా అదేనా స్వల్ప జనం ఇశ్రాయేలు స్వల్ప జనం అవును మరి స్వల్పమైన వాళ్ళమే. భయపడకుడి భయపడకు నేను నీకు సహాయం చేస్తున్నాను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పురుగు తోల్చినట్టు తోల్చేద్దు బాబా. హల్లెలూయా హల్లెలూయా. పురుగు ఇక్కడ ఈ చేతి పక్క కాదు. హల్లెలూయా. ఒరిజినల్ గా పురుగు పురుగు ఊరుగా ఊరు మీదకి వెళ్ళిపోయింది. అప్పుడే ఊర్లు నేను పురుగుని. హల్లెలూయా. పురుగు వంటి ఎలీషా ఎలీషా ఇది. హల్లెలూయా హల్లెలూయా. ఈ పేరు హల్లెలూయా హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను నేను
భయపడము, నేను నీకు సహాయం చేశానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. మంచివాడు నజరుడైన యేసయ్య అభిషేకం నాలో పొంగుచున్నదే. 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 నాలో పొంగుచున్నదే. నజరుడైన యేసయ్య అభిషేకం నాలో పొంగుచున్నదే. నజరుడైన యేసయ్య అభిషేకం నాలో పొంగుచున్నదే. అయ్యా నాలో పొంగుచున్నదే. నాలో పరిశుద్ధంగా శక్తి అంచుల్లోనే ఉన్నది. అది అబద్ధాలా? పరిశుద్ధంగా జీవించగల శక్తి ఈ అభిషేకం మూలంగా ఉన్నది. నజరుడైన యేసయ్య అభిషేకం. నజరుడైన యేసయ్య అభిషేకం. దూరగట్టినా ఒక అడుగుతున్నా మరి ఒకరి పట్లనే అలా ఇప్పుడు మీరు చేసే పని ఏంటంటే మీరు నిజంగా ఈ మాట అంటే కనుక సత్యంగా అంటే కనుక ఖచ్చితంగా అభిషేకం నీలో వచ్చేస్తుంది. హల్లెలూయా. నీవు నోరు తెరువు, నేను నింపుతానన్నాడు ఆయన. హల్లెలూయా. నజరుడైన గురు బ్రహ్మ తర్వాత సత్కమయ తమసోమా జ్యోతిర్గమయ జ్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసత్యములో నుండి సత్యములోనికి, మరణము నుండి జీవములోనికి, చీకటి నుండి వెలుగులోనికి నడిపించు దేవుడా, నీకే నమస్కారం. హల్లెలూయా. నమస్కారం యేసు నమస్కారం. నమస్కారం యేసు నమస్కారం. యేసు నమస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ శ్లోకాలు పాడానంటే, గురువు అని మనుషులనే గురువులుగా చేసుకున్న వాళ్ళు లేకపోలేదు, కానీ ఆది పరమాత్ముడు అసలైన గురువు నా నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా.
మందికి ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించగల శక్తి అభిషేకములోనే ఉన్నదే. ఏ రోజు కార్యం చేయలేదు, ఏ రోజు శుద్ధి చెప్పలేదు, ఏ రోజు అయ్యగారి గొంతు లేకుండా చేయలేదు. నేను మాత్రం ఎక్కడను నేను అసలు అలానే కలవను. నోరు కలిసి మాట పడని పాడను. బంగారం రోడ్లు ఉంటాయి అక్కడ. అసలు నీకు ఏమైపోతున్నాడో అవి ఏమిటో ఎలా ఉంటాయో అసలు వర్ణించలేనంత మహిమ అక్కడ నీకోసం దాచుంచాడు. జస్ట్ నువ్వు నమ్మితే చాలంట. ఏ కృప అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంట కృప? నువ్వు నమ్మావు, యేసునందు నమ్మకం ఉంచావు. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. యేసునందే నిత్య జీవం. పాపాలైతులు యేసయ్యా. పాపాలైతులు యేసయ్యా. మోక్షమనిచ్చును యేసయ్యా. మోక్షమనిచ్చును యేసయ్యా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. పరలోకంలో నెంబర్ 1 బహుమతులకి నెంబర్ 1 ఒకటి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి. అంతే ఇంకేముండదు. అదే అంతే కదా చెప్పండి. అదే ఎప్పుడేనండి కిటికీల పక్కన ఉండి ఎనదట్టడం వాళ్ళకి బాగా దేవుడు మార్కులు ఎక్కువ వేస్తున్నాడు. ఇప్పుడు కాల్లో ములుగుచున్నాను అనుకుందాం. అదే ఏ కాల్లోనే ఒక కాల్లో ములుగుచ్చుకుంది. కానీ ముళ్ళు వచ్చేసి కానీ దాని అంచున ఉన్నటువంటి చిన్నదే రాలేదు. ముళ్ళు వచ్చేది కానీ చివరి మొక్క కాళ్ళు ఉండిపోయింది. ఇప్పుడు అది నడవమని ఆయన నడవెట్టాడు. అది డాన్స్ అంటే చెప్పండి. చెప్పలు అన్ని చెప్పలు మనీయే చెప్పలు. ఒక్కొక్కటి చెప్పు. డాన్స్ మందే, సంగీతం మందే, ఆరాధన మందే, హాస్పిటల్ మనీయే, మందులు మనీయే. హల్లెలూయా. 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 ఎన్నైనా యేసయ్య దేవుడు మాత్రమే మన కోసం ఇచ్చాడు. సరైన సమయంలో దైవికమైన స్వస్థత ఉంది. దైవిక స్వస్థత ఉంది. స్వస్థత వరములు అన్నాడు కానీ స్వస్థత వరము అనలేదు. హల్లెలూయా. ఆమేన్. స్వస్థపరిచే యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు. ఇంకెందుకు ఆలోచన, ఇంకెందుకు సందేహం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక దేవతలందరూ ఆయన ఈ లోక దేవతలందరూ
Yes, sir.